నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. వైభవంగా జరిగిన ప్రముఖ దుస్తుల సంస్థ రామ్రాజ్ షోరూమ్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని షోరూమ్ను ప్రారంభించిన ప్రతిపాటి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన అర్బన్ సిఐపి రమేష్. ఘనంగా జరిగిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చిలకలూరిపేట పట్టణంలోని పెద్దరథం సెంటర్ కేబీ రోడ్లో ఉన్న ఎంవీఎస్ చౌల్ట్రీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ దుస్తుల సంస్థ రామ్రాజ్ షోరూమ్ను మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రామరాజ్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రామరాజ్ బట్టలు, లుంగీలు కానీ, పంచలు కానీ, కొత్త మోడల్లో, కొత్త తరహాలు, వినూత్నమైనటువంటి సాంప్రదాయం ప్రకారం అన్ని రకాల బట్టలు దొరికేటువంటి రామరాజ్ షోరూమ్ చిలకలూరిపేటలో ఏర్పాటు చేయటం మన జగదీశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, కస్తూరి ఫ్యామిలీ, తెలంగాణలో సాలిక్ ఫ్యామిలీ, తెలంగాణలో 12 షోరూమ్లు ఇప్పటికీ రామరాజ్ ఫ్రాంచైజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో తొలి రామరాజ్ షోరూమ్ చిలకలూరిపేట, అది కేబీ రోడ్లో ఏర్పాటు చేయడం అభినందనీయం. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. రామరాజ్ కంపెనీ నుంచి జిఎం గారు, లేదు శశిధర్ గారు కంపెనీ వారు కూడా రావడం జరిగింది. దీనికి మా కాలేజ్ మేట్, మా సుబ్బరాయుడు గారు, మా శివానంద కుమార్ గారు, చిలకలూరిపేటని దేశ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మా శివానంద కుమార్ గారు. ఎందుకంటే మా కృష్ణతేజ చిలకలూరిపేటలో ఉండి మేము అందరం కనపడుతున్నాం. అటువంటి ఆనందించాన్ని చిలకలూరిపేటకి తీసుకురావడం మా శివానంద కుమార్ గారు, దేశం కనపడేటువంటి కృష్ణతేజ గారు మనం ఉండటం మన అదృష్టం. ఆ విధంగా వారి కాంప్లెక్స్ లో ఈరోజు ఈ యొక్క 3 షాపులు కలిగి ఉంటాయి. ఈ కేబీ రోడ్కే ఒక అందం వచ్చింది. బాబు వచ్చిందా లేదా చెప్పే? కేబీ రోడ్లోనే ఈ షోరూమ్ రావడం వల్ల ఇలాంటి ఇంకా 10 షోరూమ్లు వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కారు స్టాండ్ కూడా నేను మార్పించాను. కారు స్టాండ్ కూడా నేషనల్ హైవే మీదకి స్థలాన్ని కేటాయించి కార్లన్నీ అక్కడ పెట్టుకోబోతున్నారు. ఈ కార్లన్నీ కూడా అక్కడ పెట్టుకుంటే ఇది మొత్తం కమర్షియల్ రోడ్ అయిపోయేటువంటి అవకాశం. బెస్ట్ షోరూమ్స్ అన్ని ఈ కేబీ రోడ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు యొక్క రామరాజ్ షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అధినేతలకి, కంపెనీ తరఫు నుంచి వచ్చేసినటువంటి వారందరికీ, శశిధర్ గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు
బ్రాంచెస్ ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం వడ్లముడివారిపాలెం గ్రామానికి చెందిన గుడిపూడి అంజమ్మ పెదకర్మ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అంజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా కోడి పందాలు, పేకాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ పట్టణ పరిధిలో శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి అర్బన్ పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పట్టణ పరిధిలో నూతనంగా వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరపున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అయితే మా పోలీసు వారి తరపున ఈ సంక్రాంతి సందర్భంగా మేము తెలియజేసే సూచన ఏమనగా, ఎవరూ కూడా సంక్రాంతి సందర్భంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడొద్దని చెప్పి చెప్తున్నాం. ఎక్కడా కూడా సంక్రాంతి పేరుతో గ్యాంబ్లింగ్ కానీ కోడి పందాలు కానీ నిర్వహించవద్దు. దాని పట్ల క్లియర్గా హైకోర్టు వారి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే గతంలో ఇటువంటి కోడి పందాలు పేకాటలు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి హ్యాబిట్యువల్ అఫెండర్స్ని మేము ఆల్రెడీ నిఘా పెట్టి ఉంచాం. మా దగ్గర వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళని ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సంక్రాంతి సందర్భంగా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ కానీ కోడి పందాలు కానీ ఆడించినట్లయినా లేదా కత్తులు కట్టేవారిపైన కానీ చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి ఎవరూ కూడా అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా సంబరాలు సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్లే గ్రౌండ్ మొత్తం తోరణాలతో అలంకరించారు. దేవాలయం, పూల శివలింగం, హరిదాసు, గంగిరెద్దులు, కోడిపుంజు, గాలిపటం, నూతి, రంగుల ఇల్లు సెట్టింగ్లు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. సంబరాల్లో భాగంగా ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ప్రిన్సిపల్ సంధ్య, ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగి పళ్ళు పోసి వారిని ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల అమృతలూరి శ్రీనివాస్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రావుల కోటేశ్వరరావు, వెంకటాంజని, రత్నకుమారి దంపతుల సహాయ సహకారాలతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఎవరైతే భక్తులకు అన్నసంతర్పణ చేస్తారో వారికి అంతా సద్గురు అండ లభించే ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉంటారని తెలిపారు. అనంతరం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ దత్తాత్రేయ స్వామి, వెలగమూడి వెంకయ్య స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వాముల నూతన సంవత్సర క్యాలెండర్లను శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, డాక్టర్ సిద్ధార్థ్, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ కొల్లా అమర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ ఆరవేశ ప్రముఖులు అయినవోలు హనుమంతరావు, పొన్నూరు శివ, షేక్ మస్తాన్ వలి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ మాసంలో అత్యంత సుప్రదమైన సంక్రాంతి నెలలో మరి పాడి పంటలందరూ కూడా మరి వచ్చి ప్రజలందరూ కలకల్లాడుతూ పిండి వంటలతో రేపు సంక్రాంతి చేసుకుంటారు. అటువంటి నెలలో ఈరోజు గురువారం నాడు ప్రత్యేకంగా ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేక పూజలు కార్యక్రమం జరుగుతుంది. అలాగనే రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే బాబా గారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రత్యేక దర్శనానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు అన్నదాతలుగా రావుట్ల రావుట్ల కోటేశ్వరరావు గారు, రత్నకుమారి గారు వాళ్ళ యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళ మరి ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరైతే అన్నదానాన్ని మరి సద్గురు సన్నిధిలో చేస్తారో వారు మహాశక్తివంతంగా వారి యొక్క జీవితాలు ఉంటాయి. ఎందుకంటే
అన్నం అనేది మనం తినంగానే జీర్ణించుకునేది. అది ఎదుటివారి యొక్క పుణ్యఫలాన్ని మరియు మన దగ్గర ఉన్న పాపకర్మలు తీసుకొని వారు మనకు పుణ్యఫలాన్ని ఇస్తారు. అటువంటి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతున్నాం. చిలకలూరిపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎడ్లపాడు మండలం జగ్గాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పించారు. రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు అవగాహన కార్యక్రమం కోఆర్డినేటర్ రొటేరియన్ దండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వివిధ పద్ధతుల్లో తొలుత విత్తన సేకరణ జరపాలన్నారు. 2 లేదా 3 విత్తనాలను కొద్దిగా మట్టి ఎరువులతో కలిపి బంతిలా చేసి వాటిని నీడలో ఆరబెట్టి భద్రపరచాలని వివరించారు. వర్షాకాలం ఆరంభంలో కొండ ప్రదేశాల్లో బంజరు భూములలో వీటిని చల్లితే మొక్కలై వృక్షాలుగా ఎదుగుతాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉండాలంటే మొక్కల్ని పెంచాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఆళ్ల వేమన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషశ్రీ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. అపర భగీరథుడు, స్ఫూర్తిదాత, అనాథల పాలిట దేవుడుగా పూజించే మహనీయుడు డాక్టర్ జాన్ డేవిడ్ వర్ధంతి కార్యక్రమాన్ని పలు సంఘాలు గురువారం నిర్వహించాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏఎంజీ పూర్వ విద్యార్థులు న్యూ షావలింగ్ కుంఫు ఆఫ్ అకాడమీ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల విక్రమ్, ఎడ్ల సురేష్, కొరపాటి రాంబాబుతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు గొట్టం నాగేశ్వరరావు, గుడిపల్లి నాగరాజు, సురేష్, భోగిరెడ్డి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. జోహార్ జాన్ డేవిడ్ అయ్యగారు, జోహార్ జాన్ డేవిడ్ అయ్యగారు, చిలకలూరిపేట నీటి ప్రదాత జోహార్ డాక్టర్ జాన్ డేవిడ్ అయ్యగారు, జోహార్ జాన్ డేవిడ్ అయ్యగారు. చిలకలూరిపేట మరియు ఈ ఆంధ్రప్రదేశ్ కానీ విదేశాల్లోనూ మరి జాన్ డేవిడ్ అయ్యగారు అనే వ్యక్తి ఎంతో సుపరిచయుడు. అలానే కాకుండా దీనులకు, అభాగ్యులకు, అనాథులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, దిక్కులేని ఎంతోమందికి మరి ఒక దిక్సూచి అయిన జాన్ డేవిడ్ అయ్యగారు మరి చనిపోయిన రోజు ఈరోజు వర్ధంతి. అలాగనే మరి ఏఎంజీ అనే ఒక సంస్థను స్థాపించి ఆయన ఎంతోమంది అభాగ్యులకు, చదువు లేని వారికి, తిండి లేని వారికి మరి ఆయన ఎంతోమందిని ఆదరించిన ఒక మహోన్నత వ్యక్తి. అలాగనే ఈ రాష్ట్రంలో ఆయన స్థాపించిన ఎన్నో సంస్థల వల్ల కొన్ని కోట్ల మంది జనం ఆయన పేరు చెప్పుకొని ఈరోజు గుక్కెడు మెతుకులు, గుక్కెడు నీళ్లు తాగుతున్నారంటే మరి ఆయన పుణ్యము, ఆయన చలవ ఎంతో ఉంది. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో గల ఏపీ విశ్వబ్రహ్మాండ సంఘం అనుబంధ సంఘం, తెలుగు విశ్వకర్మ సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం ఆ సంస్థ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి చిన్నహనుమయ్య, నియోజకవర్గ అధ్యక్షులు సిద్ధు హనుమంతరావు, నూతన సభ్యులు జన విశ్వనాథం, ఉండవల్లి సత్యనారాయణలకు సభ్యత్వ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జన విశ్వనాథం మాట్లాడుతూ తన వంతు సహాయ సహకారాలు సంఘానికి అన్ని వేళలా అందిస్తామన్నారు. సంఘం బలపడడానికి బాధ్యతగా పనిచేస్తానని అన్నారు. ఉండవల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చిలకలూరిపేట చుట్టుప్రక్కల పల్లెటూరులో నివసించే విశ్వబ్రాహ్మణులను కలుపుకొని సంఘం ముందుకు నడవాలని సూచించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి చిన్నహనుమయ్య, చిలకలూరిపేట ప్రెసిడెంట్ సిద్ధు హనుమంతరావు, ట్రెజరర్ బి వెంకటాచారి, సెక్రటరీ ఆదిమూలం నాగమల్లేశ్వరరావు, గౌరవ సలహాదారులు సిద్ధు శివకోటేశ్వరరావు, రావురి ద్వారకానాథ్, ఉండవల్లి సత్యనారాయణ, ఉండవల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖరాచారి, గోనుగొట్ల వెంకట సుబ్బారావు, సిద్ధు శివరాం ప్రసాద్, ఆదిపూడి రామకృష్ణ మరియు విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి నివాసం నందు ప్రైమ్ 9 న్యూస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం లింగారపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కట్టా శ్రీహరి మాతృమూర్తి, కట్టా సీతారామ పెద్దకర్మ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సీతారామ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిపాటి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.